దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? సమాధానంతో ఉన్నారా? ఆల్వేస్ ఓకే, వెరీ గుడ్. దేవాది దేవుడు ఈ దినము నాకు అనుగ్రహించారు. నైట్ పాస్టర్ గారు వాళ్ళు బ్యానర్స్ అంటించడానికి వెళ్ళి నైట్ 12 అరౌండ్ వచ్చి అప్పుడు వచ్చి నేను కాదు నువ్వే అన్నారు. నేను కాదు నువ్వే అంటే నేను కూడా కాదన్నాను. బట్ దెన్ ఒక 10 minutes తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఏ అవకాశము నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టము లేదు. దేవుడికి అది నా ఎడల చిత్తము కాదు అనిపించి పాపం ఆయన ఆ టైంకి వచ్చి ఆఫీస్ అంతా చేసుకొని మళ్ళీ బైబిల్ తీస్తే నేను వెళ్ళి ఐ విల్ హెల్ప్ యూ అన్నాను. ఏదో నేను చేస్తున్నట్టు. నో ఐఎమ్ నాట్ హెల్పింగ్, బట్ ఐఎమ్ టేకింగ్ మై రోల్. హల్లెలూయా. దేవుడు ఆ నడిపించినప్పుడు ఆయన మొహంలో చిన్న చిరునవ్వు నేను చూశాను. బికాస్ ఏ ఒక్కరూ అలసిపోవడానికి కాదు. ఎవ్రీవన్ హ్యాస్ ఒక లైన్, ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అంతకు మించి ఒక్కొక్కసారి సాగలేనప్పుడు సహకారులముగా మనము నిలవబడాలి. అందుకే దేవుడు ఇద్దరిని పిలిచారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. Thank you, Jesus, wonderful God, amazing God. Your love is awesome. Thank you for your mighty presence this evening. Oh, re sakadara hozia dara mashikadara hozia. Lord, నువ్వు సంఖ్యను చూసే దేవుణ్ణి కాను అంటున్నావు. నువ్వు హృదయ అంతరంగాల్ని చూచే దేవుణ్ణి అంటున్నావు. ఆశ కలిగిన వారిని చూచే దేవుణ్ణి అంటున్నావు. దేవా, ఇక్కడ మా బిడ్డలు ప్రభా ఆశ కలిగి ఉన్నారు. మేము ఆశ కలిగి ఉన్నాము ప్రభా. మమ్మల్ని తృప్తిపరచవా దేవా, బ్రతిమిలాడుకుంటున్నాం దేవా. మమ్మల్ని పోషించవా దేవా, మేము బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఈ దినం నువ్వు మాతో మాట్లాడడానికి ప్రభా నువ్వు ఎంతో ఇష్టపూర్వకంగా ఉన్నావు దేవా. మమ్మల్ని సరిదిద్దడానికి ప్రభా, మేము ఉండవలసిన రీతిలో ప్రభా ఎక్కడైనా జారిపోతుంటే పడిపోతుంటే ప్రభా అయ్యా నీ మాట ద్వారా ప్రభా మమ్మల్ని నిలవబెట్టడానికి ప్రభా నువ్వెంతో ఇష్టంగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. హోలీ స్పిరిట్ గాడ్, టేక్ దిస్ ప్రెమిసెస్ ఇంటు యువర్ కంట్రోల్. హోలీ స్పిరిట్ గాడ్, లెట్ యువర్ ప్రెజెన్స్ బి ఫిల్డ్ హియర్ మాస్టర్. అయ్యా మాట్లాడుతున్నది నేను కాదు, కానీ కేవలము నేను ఒక సాధనముగా నీ నోటి బూరగా నేను నిలవబడుతుండగా అయ్యా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నీ అభిషేకపు మాటను నిలువ చేసి అయ్యా ఏ ఒక్కరికి ఎలాగో అది వినిపింప చేయాలో, ఏ ఒక్కరిని ఎలా బలపరచాలో, ఏ ఒక్కరిని ఎలా కట్టాలో ప్రభా నువ్వు ప్రతి బిడ్డను ప్రభా ఈ రాత్రి కాల సమయం దర్శించమని అడుగుతున్నాను. లార్డ్, ఐ రిలీజ్ అండ్ స్పీక్ యువర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్. అయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎస్, దేవాది దేవుడు ఈ దినం ఇచ్చిన మాట ఆల్టర్స్, బలిపీఠములు. ఇది వినగానే మీకు ఏమనిపించింది? పాస్టర్ గారు చెప్పారు. ఎస్, వెరీ గుడ్, యూఆర్ ఆన్ పేజ్. సరే, ఒక పాస్టర్ గారు అంటండి ప్రతి వారం ఒకే వాక్యం చెప్తున్నారంట. ఇక్కడ అలా జరగట్లేదు అనుకోండి. అందరూ అనుకున్నారంట మా పాస్టర్ గారికి ఇది తప్ప ఇంకేమి రావట్లేదేమో అనుకున్నారంట. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత స్పెషల్ గెస్ట్ వచ్చారంట, స్పెషల్ స్పీకర్. ఆయన కూడా అదే వాక్యం చెప్పారంట తెలియకుండా. అప్పుడు సంఘముతో దేవుని చెప్తున్న మాట అయితే వస్తుంది, దిద్దుబాటు అయితే వస్తుంది. మీ హృదయాలు కఠినపరచబడ్డాయి. యు ఆర్ జడ్జింగ్ ద వన్ హూ ఈజ్ డెలివరింగ్ మై వర్డ్. అర్థమవుతుందండి? మీరు ఆయన ఏం చెప్తున్నారో అని వింటున్నారు, కానీ నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, నేను ఎక్కడ సరిదిద్దుకోవాలో, నేను ఎక్కడ బలపరచబడాలో, నేను ఎక్కడ కట్టబడాలో అది మీరు లక్ష్య పెట్టట్లేదు అన్న మాట ఆ గెస్ట్ స్పీకర్ ద్వారా వచ్చినప్పుడు సంఘమంతా కన్నీరు పర్యంతం అయిపోయిందంట. దైవజనులకి ఏమి చెప్పిందే చెప్పడానికి ఇష్టం ఉండదండి, కానీ దేవుడు ఏ మాట ఇస్తే అది విధేయత కలిగి చెప్పాలి. దట్ ఈస్ అవర్ జాబ్. హల్లెలూయా. అలాగో వెరీ గుడ్, మీరందరూ గుర్తుపెట్టుకున్నారు. బలిపీఠములు చెప్పేసుకున్నాము. బట్ దెన్ ఐ థింక్ there is a need for our church, there is a need for our family, there is need individually to strengthen our altars, to build altars,
టు బ్రేక్ ద ఆల్టర్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్. ఒకవేళ మనం ఆల్రెడీ బలిపీఠం కట్టుకుని ఉంటే దాన్ని బలపరుచుకోవాలి. కట్టుకొని కొన్ని అవసరమైన బలిపీఠాలు ఉంటే మనం కట్టడం మొదలు పెట్టాలి. ఆల్రెడీ అక్కరలేని బలిపీఠాలు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఉంటే అవి మనము పడద్రోయాలి. హల్లెలూయ. అందుకు దేవాది దేవుడు నీతో నాతో సూటిగా చెప్తున్నాడు, నేను మరలా జ్ఞాపకము చేసుకుంటున్నాను నిన్ను, అందుకు మరలా నీతో మాట్లాడుతున్నాను. యెహోవా ఒక్క మారు చెప్తే 2 మార్లు వినిపింప చేయబడింది వాక్యము. హల్లెలూయ. ఎస్. ఆదికాండము 35:1. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతులెనకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చాలమ్మా. ఎస్. అక్కడ యాకోబుతో దేవుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాడండి, బలిపీఠము కట్టమని చెప్పగా. హల్లెలూయ. ఎస్. గాడ్ ఈస్ వాంటింగ్ జాకబ్ టు బిల్డ్ అన్ ఆల్టర్. యాకోబు బలిపీఠము కట్టాలి. యాకోబుకి తాత గొప్ప విశ్వాసానికి తండ్రి. తన తండ్రి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. తండ్రి తన ఒక మరణం నుంచి తప్పించబడ్డాడు. పెద్ద హిస్టరీ ఉంది జాకబ్కి. కానీ వారి బలిపీఠాలు జాకబ్ని బ్యాకప్ చేయట్లేదండి. బలిపీఠం అన్నది వ్యక్తిగతముగా ఉండాలి. ప్రియ సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన వైఖరి ఎలా ఉంటుందంటే, నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తుంది, నా కుటుంబం నా కొరకు ప్రార్థన చేస్తుంది, మేము చిన్ననాటి నుండే వెళ్తున్నాము అంటే అది మన తప్పు అయిన ఆలోచన. మనకి వ్యక్తిగతముగా బలిపీఠము ఉండాలి, తర్వాత కుటుంబ పరంగా ఉండాలి. కానీ కుటుంబ పరంగా ఉంది అని నువ్వు నేను ఆగిపోకూడదు. ఇక్కడ దేవుడు యాకోబుని అదే పిలుస్తా ఉన్నాడు, యాకోబు బలిపీఠము కట్టు. నువ్వు బలిపీఠము కడితే ఆ శక్తిని నువ్వు చూస్తావు, ఆ యొక్క వ్యత్యాసాన్ని నువ్వు చూస్తావు. అసలు బలిపీఠం అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ డివినిటీ మీట్స్ ద హ్యూమన్ కైండ్. దైవత్వమును మానవ జాతిని ఎదుర్కొనే మీట్ అయ్యే ఒక ప్లేస్ ఏంటంటే ఆల్టర్. ఎక్కడ పడితే అక్కడ దేవుడు నిన్ను నన్ను ఎదుర్కోడు, నిన్ను నన్ను దర్శించడు. కానీ ఆ బలిపీఠం ఎక్కడైతే కట్టబడుతుందో అది ఎక్కడైనా కావచ్చు. మొన్న ఆల్రెడీ బుధవారం చెప్పారు కదండి, ఒక స్థలాన్ని, ఒక ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకుని ప్రతిసారి నీవు అక్కడ కూడినప్పుడు దేవునితో అది ఒక బలిపీఠముగా మార్చబడుతుంది. హల్లెలూయా. తర్వాత ఆ యొక్క బలిపీఠం దగ్గర యూ విల్ గెట్ ఎ గాడ్స్ ఎన్కౌంటర్. దేవుని చేత నువ్వు దర్శించబడతావు. ఆ బలిపీఠము దగ్గర దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఆ యొక్క సన్నిధిని అనుభవించే దగ్గరికి నువ్వు ఎలా పడితే అలా వెళ్తే కాదు, కానీ ఒక త్యాగపూరితమైనదిగా, ఒక సాక్రిఫిషియల్ హార్ట్తో నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఎన్కౌంటర్, ఆయన్ని ఎదుర్కొనేదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. తర్వాత బలిపీఠము నిన్ను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. దేవుణ్ణి ఆకర్షిస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది. ఇట్ ఈస్ అ మీటింగ్ పాయింట్ ఫర్ యూ అండ్ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. ఎస్. నా కుమారుడు, నా కుమార్తె బలిపీఠం కట్టింది ఈ ప్రాంతములో, ఈ సమయానికి ఆమె అతను వస్తారన్నప్పుడు దేవుడు ఆకర్షించబడతారు. అలాగే నువ్వు కూడా బలిపీఠము కట్టినప్పుడు నా దేవునితో నేను కలవాలి, నా సమయం అయ్యింది అని నువ్వు కూడా వెళ్తావు. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అట్రాక్షన్. హల్లెలూయా. ఒకసారి బెన్నీహిన్ గారు అంటండి, దేవునితో ఒక నిబంధన చేసుకున్నారంట. ఒక రోజులో ఒక టైంకి నేను కంపల్సరీ ప్రభువా, నాకు ఎన్ని పనులు ఉన్నా సరే నేను అక్కడికి వస్తాను, నీతో మాట్లాడతాను అని చెప్పి ఒక నిబంధన దేవునితో చేసుకున్నారు. అది ఒక బలిపీఠముగా, దట్ ఈస్ లొకేషన్ స్పెసిఫిక్ ఆల్టర్గా అది మార్చబడింది. తను ఎక్కడున్న దేవుని పని చేశారు. ఆ దినము ఆయన పెద్ద క్రూసైడ్కి వెళ్ళారు.
లక్షలాది మంది వచ్చారు, అందరూ దీవించబడ్డారు, బలపరచబడ్డారు. ఆయన రావడానికి ఒక్క 5 నిమిషాలు లేట్ అయిందంటండి. దట్ లొకేషన్ స్పెసిఫిక్ ఆల్టర్ దగ్గరికి ఆయన పరుగును వచ్చేటప్పటికి ఒక స్వరము వినిపించిందంట, బెనిహిన్ యు ఆర్ లేట్ బై 5 minutes. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ దేవుడు నా దేవుడు ఎంత ప్రేమించే దేవుడు, నీ కొరకు నా కొరకు ఆయన ఎంత వెయిట్ చేస్తున్నాడు. హీ ఈజ్ వెరీ మచ్ ఈగర్. నీ కన్నా కూడా ఆయన సర్వభౌమాధిపత్యుడు, సమస్తమును సృజించిన దేవుడు అయినప్పటికీ నీ కొరకు నువ్వు వస్తావని నీకంటే ముందుగా ఆ ప్రాంతానికి ఆ సమయానికి వచ్చే దేవుడు. హల్లెలూయ. బలిపీఠము దగ్గర ఒక నిబంధన విడుదలవుతుంది. హల్లెలూయ. నువ్వు ఎక్కడ పడితే అక్కడ దేవుని దగ్గర నుంచి ఒక నిబంధన చేసుకుంటానంటే కుదరదు, దేవుడి దగ్గర నుంచి ఒక నిబంధన పొందుకుంటానంటే కుదరదు. కానీ దట్ ప్లేస్ షుడ్ బి ఎన్ ఆల్టర్. ఆ బలిపీఠము దగ్గరే నీకు నాకు నిబంధన చేయు స్థలము. హల్లెలూయ. తర్వాత ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఎక్స్చేంజ్. ఆత్మీయంగా నువ్వు ఏదైనా నీ యొక్క లోపము కావచ్చు, నీ యొక్క చేతకానితనము కావచ్చు, నీ యొక్క పాపము కావచ్చు, నీ యొక్క ఏ స్థితి అయినా ఉండవలసిన రీతిని లేని దాన్ని ఆత్మీయంగా దాన్ని మార్చుకోగలిగిన ప్రాంతము బలిపీఠము మాత్రమే. నువ్వు అనుకోవచ్చు, నేను క్షమించబడుతున్నాను ప్రార్థన చేస్తే. నీ బలిపీఠము కట్టబడితేనే నీ ప్రార్థనకి క్షమాపణ వస్తుంది. ద వెరీ ఫస్ట్ టైం ఫర్గివ్నెస్ ఎక్కడి నుంచి చేసినా వస్తుంది. తర్వాత నువ్వు దేవునిలోనికి వచ్చి బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే స్థాపించబడతావో తర్వాత నుంచి నువ్వు మళ్ళీ ఆయన్ని పడిపోయాను, జారిపోయాను, నాకు క్షమాపణ కావాలి అంటే బలిపీఠం ఎదటైతేనే అది జరుగుతుంది, లేకపోతే ఆ కార్యము జరగదు. నువ్వు అనుకోవచ్చేమో, నేను అడిగేశాను దేవుణ్ణి, నేను క్షమించబడ్డాను అని. ఆత్మ మండలాల్లో అది కొట్టివేయబడాలి అంటే అది బలిపీఠం అనే ప్రాంతము స్థలము దగ్గర మాత్రమే సాధ్యము. హల్లెలూయ. నీవు నేను కూడా మన యొక్క ఆత్మీయ పునాదులు మనము కలిగి ఉండాలంటే ఆ ప్రాంతము కూడా బలిపీఠమే. హల్లెలూయ. నీకు నాకు స్పిరిచువల్ ఫౌండేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అనేక మారులు చాలా స్ట్రగుల్స్ గుండా వెళ్తూ ఉంటాము. అవునండి కాదండి? జీవన పోరాటంలో అందరికీ పోరాటాలు ఉంటాయి. కానీ ప్రతిసారి కొత్త పోరాటం ఒక్కొక్కసారి వస్తుంది, లేకపోతే పోయిన నెలలో కూడా ఇదే పోరాటం, పోయిన వారంలో కూడా ఇదే పోరాటం, మళ్ళీ ఇప్పుడు అదే పోరాటం. రిపీటెడ్గా మన లైఫ్లో స్ట్రగుల్, రిపీటెడ్గా మన లైఫ్లో సిక్నెస్, రిపీటెడ్గా సిన్ చేసిందే చేస్తూ ఉంటాము. వీటన్నిటిని బట్టి నువ్వు నేను సరిచూసుకోవాలి. మన ఆత్మీయ పునాదులు సరిగ్గా లేదు. దీనికి ఒక ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫోన్ ఓపెన్ చేయాలంటే ఎవ్రీ టైం వాట్ వీ డూ, ఏదో సేమ్ థింగ్ అప్పుడే అన్లాక్ అవుతుంది. నా జీవితంలో స్ట్రగుల్స్, ఇల్ హెల్త్, సిక్నెస్, ఫినాన్షియల్ ఇష్యూస్, వాట్ ఎవర్ ప్రాబ్లం రిపీటెడ్గా జరుగుతుందంటే ఒక ప్యాటర్న్ కింద ఫామ్ అయిపోయింది. అది ఆ ప్యాటర్న్ కింద ఫామ్ అవడానికి గల కారణం ఏంటంటే నా బలిపీఠాలు సరిగ్గా లేవు. ఒకవేళ బలిపీఠం కట్టి ఉన్నా ఆ బలిపీఠమును మనం బలపరుచుకోవట్లా, మనం బలిపీఠం దగ్గరికి వెళ్ళట్లా. నేను కట్టేశానులే అంటే అది పాడుబడిపోద్ది. మనం ఇల్లు కట్టేసి దాన్ని దులుపుకోకుండా దాంట్లో మనం ఉండకుండా ఉంటే అది ఏమవుతుందండి? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లైనా దుమ్ము పట్టేస్తుంది, పాడైపోతుంది, శిథిలావస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఈ బలిపీఠములు కూడా అంతే. నువ్వు దినదినము పోషించాలి, దేవునితో సంబంధము కలిగి ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆయన స్తుతించడంలో, ఆరాధించడంలో, వాక్య జ్ఞానములో మనము మన బలిపీఠాన్ని బలపరుచుకోవాలి. హల్లెలూయ. అసలు బలిపీఠం ఎలా కట్టబడుతుందండి అంటే రిపీటెడ్గా కంటిన్యూస్గా ఒకటే పని, రిపీటెడ్గా ఒకటే పని మనం చేస్తూ ఉంటే అది ఏ పనే, ప్రార్థనే అవసరం లేదు, అబద్ధం చెప్పడం కూడా అదొక పనే. మనం రిపీటెడ్గా చెప్తా ఉంటే అబద్ధం అనే బలిపీఠము, రిపీటెడ్గా దేవుని స్తుతిస్తూ ఉంటే స్తుతి బలిపీఠము, రిపీటెడ్గా మనము దొంగతనం చేస్తున్నాం అనుకోండి, దొంగతనము అనే బలిపీఠం. నువ్వు రిపీటెడ్గా ఏ వర్క్ చేసినా ఆ బలిపీఠం నువ్వు కట్టేస్తావు. నీకు తెలిసి కట్టినా తెలియక కట్టిన అదొక బలిపీఠం. నీ ఆలోచన ఉంటుంది కదా, మనం ఎవరైనా చూస్తే నేను ఇలా కనపడవచ్చు, నా వెనకాల 100 ఉంటాయి, మీ వెనకాల 1000 ఉంటాయి.
మీ ఆలోచనే ఒక బలిపీఠము, మీరు చేస్తున్న క్రియలే ఒక బలిపీఠము, మీరు వెళ్తున్న స్థలాలే మీకు ఒక బలిపీఠము, నీవు చేస్తున్న ఆరాధనే ఒక బలిపీఠము, నువ్వు చేస్తున్న వాక్య ధ్యానమే ఒక బలిపీఠము. హల్లెలూయా. సో నువ్వు నేను కూడా ఒకసారి ఆలోచన చేయాలి, తరచుగా నీవు నేను ఏం చేస్తున్నాము. లాస్ట్ టైం పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను మర్చిపోను ఈ మాట. పిల్లలు విన్నారు అప్పుడు బాగా ఇక్కడ కూర్చుని. ఇంటికి వెళ్ళాక, అమ్మ మనము టీవీ అని బలిపీఠం కట్టేసామని ఒక కుర్రాడు చెప్పాడంట. ఎస్ వెరీ గుడ్. చిన్న పిల్లలకు కూడా దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి చిన్న బిడ్డల్లో నుంచి మన గృహములో కార్యములు జరుగుతాయి. ఆ నయమాన్తో మాట్లాడింది ఎవరు? చిన్న పనమ్మాయి. ఆమె పెద్ద చదువుకోలేదు, వయసులో పెద్దది కాదు, కానీ ఆ సిరియా దేశపు ఆ నాయకుని బలపరిచి తన స్వస్థత వరకు నడిపించింది. హల్లెలూయా. సో మన చిన్న బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనలో ఏదైనా తప్పిదము, మనం జస్ట్ సీరియల్లే కదా, జస్ట్ అడ్వర్టైజ్మెంటే కదా. అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ టూ వెరీ బ్యాడ్ దీస్ డేస్. ఇదివరకు చిన్నప్పుడు నాకు మాట గుర్తొస్తూ ఉంది. మా పిల్లలు ఏం చూడరండి టీవీలో, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు. అప్పుడు గ్యాప్లో చాలా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసాయి. మా టీవీ ఉంది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు చూడటానికే. బట్ దీస్ డేస్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ మచ్ మోర్ డేంజరస్. ఏం వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. సో మనం ఏది తరచుగా చేసినా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చేసిన దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ మన బిడ్డల మీద పడిపోతాయి. చాలాసార్లు మనం పెద్దోళ్ళంగా యూట్యూబ్ కావచ్చు ఏదైనా చూస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏఐ ఇవన్నీ కూడా మనకన్నా మన మైండ్లో ఏముందో మనం ఒకటి రెండు సెర్చ్ చేస్తే అలాంటివి రికమెండేషన్స్గా వచ్చేస్తాయి. అది మనం లక్ష్య పెట్టము, మనం ఏదో చూస్తాము, అది చూడకూడదో కావచ్చు, లేకపోతే మనకి కావాల్సిందో. కానీ తర్వాత ఫోన్ అక్కడ పెట్టినప్పుడు మన పిల్లలు ఏవో చూసుకోవడానికి గేమ్స్ అని తీసుకోవచ్చు, కార్టూన్ అని తీసుకోవచ్చు, కానీ వారికి కనపడేవి కూడా మనము ఒకవేళ చెత్త చూస్తే ఆ చెత్తే కనపడద్ది వాళ్ళకి, మనము మంచి చూస్తే ఆ మంచి కనపడుతుంది. సో మన బిడ్డల జీవితాల్ని ప్రభావితము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన చేతుల్లో దేవుడు పెట్టేశాడు. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, బహుమానము కాదు, బహుమానమే. అంటే సర్టన్లీ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన అడుగుతాడు, నా గిఫ్ట్ నువ్వేం చేసావు, నా గిఫ్ట్ని ఎలా పెంచావు, నా గిఫ్ట్ నువ్వు ఎలా చూసుకున్నావు. హీ హ్యాస్ ఆల్ ద రైట్. గిఫ్ట్ నేను నీకు ఇచ్చేసాను, నాకేం సంబంధం లేదు, అలాంటిది కాదు. ఓకే. సో యాజ్ అ పేరెంట్స్, యాజ్ అ గ్రాండ్ పేరెంట్స్, మీరు ఏ వయసులో ఉన్నా సరే మీ ప్రభావితము మీ బిడ్డల మీద పడతా ఉంటుంది. హల్లెలూయా. ఎస్. సో దేవాది దేవుడు అలాగూ నీవు నేను కట్టేది, నీవు నేను చూచేది, ఆలోచన చేసేది ప్రతిదీ కూడా ఒక డిపాజిట్గా పెడుతున్నాడు. ప్రతిదీ గ్రోయింగ్ ఇన్ హీప్స్ అంటే ఒక గుట్టలాగా మనం వేసేదంతా కూడా పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో నువ్వు నేను కూడా ఈ దినము నుంచి సరిచూసుకోవాలి. తరచు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, ఎవరిని గూర్చి మాట్లాడుతున్నామో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ప్రతి మాట కూడా మనము దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆల్టర్ అన్నది దిస్ ఈస్ నాట్ ఫిజికల్ నౌ. పాత నిబంధనలో అది ఫిజికల్, అది కనపడేది. కానీ నూతన నిబంధనలోనికి వచ్చిన తప్పకి అది ఆత్మపరమైనది. హల్లెలూయా. ఎస్. దేవాది దేవుడు నువ్వు నేను కూడా మనం మళ్ళీ వెన్స్డే చూసుకుంటా ఉంటే పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కదా, యాకోబు గురించి ఇక్కడ నిచ్చెన వేశాడు. ఒక కొన భూమి మీద ఉంది, ఇంకొక కొన ఏంటి అంటే ఇట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఆల్టర్ బిల్ట్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఒకే వచనాన్ని మనం ఎలాగైనా దేవుడు ఏ టైంకి ఎలాంటి ప్రత్యక్షత అయినా దేవుడు ఇస్తాడు. ఒకటి మన ప్రార్థన బేస్ ఇక్కడైతే, ఇంకొకటి పరలోక గవిని అన్నది ఒక ప్రత్యక్షత అయితే, ఒకటి నీ బలిపీఠము ఇక్కడ నువ్వు కట్టే బలిపీఠము ఒక కొనైతే ఆత్మలో దాని రిఫ్లెక్షన్
ఇంకొక కొనగా ఉంటా ఉంది. హల్లెలూయా. సో స్పిరిచువల్ అనగానే అది నీకు నాకు ఇప్పుడు కనపడదు. దాని ఫలాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి అనుభవిస్తూ కూడా గ్రహించలేని స్థితిలో ఉండొచ్చు. కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆల్టర్ ఈస్ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనది. నీకు జరిగే ప్రతిదీ కూడా ఇట్స్ ఎ స్పిరిచువల్ ట్రాన్సాక్షన్. ఎస్, ఏటీఎం కార్డు పెడితే ఇలా డబ్బులు వచ్చేస్తాయి కదండి. మన ఆల్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా మన కరెన్సీని మనం డ్రా చేసుకుంటాం. హల్లెలూయా. ఎస్, ఆ కరెన్సీ ఏదైనా కావచ్చు, బట్ దెన్ నీ నీడ్ బట్టి నువ్వు ఆల్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా యూ కెన్ డ్రా ఇట్. హల్లెలూయా. నువ్వు కట్టే బలిపీఠము పరలోకాన్ని తెరుస్తుంది. హల్లెలూయా. లోపలికి వెళ్తే చూద్దాము, యాకోబు అంటాడు కదా, ఇది ఖచ్చితంగా పరలోక గవినే. ఎస్, సో నువ్వు నేను కట్టే ఆల్టర్స్ మామూలువి కాదు అండి. దైవికమైన బలిపీఠాలు నువ్వు నేను కడితే అవి ఖచ్చితంగా పరలోకాన్ని తెరిచి నీకు కావలసిన స్వస్థత, నీకు కావలసిన విజయము, నీకు కావలసిన విడుదల, నీకు కావలసిన జ్ఞానము ఏదైనా నీ బలిపీఠము దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి సంధించినప్పుడు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అలాగే చూస్తామంటే ఎస్, ఆది కాండము 8:20 చూద్దామా. ఫిజికల్ ఆల్టర్ 8:20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు చాలమ్మా. ఎస్, ఇది ఫిజికల్. ఒక బలిపీఠం కట్టాడు, కట్టి తన అర్పణనే అక్కడ పెట్టాడు. అది పాత నిబంధన. అదే నూతన నిబంధనకి వచ్చేసాక బలిపీఠం స్పిరిచువల్. హెబ్రీలకు రాసిన పత్రిక 13:10. హెబ్రీలకు రాసిన పత్రిక మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. చాలమ్మా. ఒకసారి 13:10 హెబ్రీలకు రాసిన పత్రిక 13:10. మీరు చదివింది కరెక్టేమ్మా. వీ హ్యావ్ ఎన్ ఆల్టర్. అది అక్కడ వరకు చూసుకుంటా ఉంటే మనకి ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము ఒకసారి రెవల్యూషన్స్ 8:3, ప్రకటన 8:3 కూడా చూద్దామా. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఆమేన్. ఎస్, అక్కడ ఎక్కడుందండి? పరలోకంలో ఉన్న బలిపీఠం గురించి మాట్లాడుతుంది. పరలోకంలో ఉన్నదంతా కూడా ఆత్మ సంబంధమైనవే. సో దేవాది దేవుడు ఈ నూతన నిబంధనకి ఇచ్చినది ఏంటి అంటే స్పిరిచువల్ ఆల్టర్. నీకు నాకు కూడా, నీవు ఇక్కడ ఒక నివాసం చేస్తున్నాం కదండి, ఈ ప్రాంతం ఉంది, ఈ ప్రాంతానికి కూడా ఒక బలిపీఠం ఉంటుంది. ఎవ్రీ టెరిటరీ హ్యాస్ ఆల్టర్. ఇప్పుడు మనం బాచుపల్లి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనము ప్రార్థన చేయమంటున్నాం. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము? అక్కడికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. లొకేషన్కి వచ్చి ప్రార్థన చేస్తే ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ ఇంపాక్ట్. అట్ ద సేమ్ టైం మనము పోరాడుచున్నది ఎవరితోనండి? అంధకార సంబంధం, లోకపరమైన వారితో మనం ఎవ్వరం పోరాడట్లేదు. కానీ మనము ఫస్ట్గా ఏ ప్లేస్నైనా లేకపోతే ఏ లొకేషన్ అయినా క్యాప్చర్ చెయ్యాలి అంటే స్పిరిట్లో అది క్యాప్చర్ చేసిన తర్వాత ఫిజికల్గా మనము దాంట్లోనికి అడుగు పెట్టినప్పుడు మనము విజయము చూస్తాము. ప్రతి ఆటంకము కొట్టివేయబడుతుంది. ప్రతి దాంట్లో జీవమును మనము చూసుకోగలుగుతాము. సో నువ్వు నేను కూడా ప్రతి ఒక్క బలిపీఠముకి వెనకాల గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి. మనము సరి చూసుకోవాలి. నా బలిపీఠము ఎలాగుంది? మనం అనుకుంటాం మనం చేసేది ప్రతిదీ కరెక్టే, నేను బాగానే చేస్తున్నాను కదా, బాగానే ఉంది కదా అనుకుంటాము. కానీ మనము సరి చూసుకోవాలి. అది గాడ్లీగా ఉందా లేకపోతే
ఎగెయిన్స్ట్ గాడ్ ఈవిల్ ఆల్టర్ బిల్డ్ అవుతుందా, ఈవిల్గా దేవునికి వ్యతిరేకంగా మనము చేస్తున్న క్రియలు అలాగ నిర్మాణం కలుగుతున్నాయా అని నేను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదే డివైన్ ఆల్టర్ బిల్డ్ అయిందనుకోండి, నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదం చూస్తాము, ఒక యాక్సెప్టెన్స్ని కూడా చూస్తాం దేవుని దగ్గర నుంచి. అదే డెమోనిక్ ఆర్ ఈవిల్ ఆల్టర్, అదే చెడ్డదైన బలిపీఠం కట్టబడింది అనుకోండి, మన జీవితాల మీదకి శాపం వస్తుంది. దేవుని చేత మనము నిరాకరించబడిన వారముగా మారిపోతూ ఉంటాము. అది కొన్నిసార్లు మనకి తెలియకుండా జరిగిపోతాయి. సో మనము ఆగి సరి చూసుకోవాల్సిన స్థితి నీకు నాకే ఉంది. ఇక్కడ హేబేలు ఒక బలిపీఠము కట్టినప్పుడు ఏమైంది? అది దేవునికి ఇష్టమైనది, దేవుడు అంగీకరించాడు. కయ్యను కట్టింది ఏమైంది? కొలాప్స్ అయిపోయింది, దేవునికి నచ్చలేదు. దేవునికి ముందే కయ్యనులో ఉన్న కఠిన హృదయాన్ని చూడగలిగాడు. మనం అనుకోవచ్చు చంపిన తర్వాత దేవుడు వచ్చి అడిగిన తర్వాత, నో, దేవుడు నిన్ను నన్ను సృజించక ముందే, నువ్వు నేను తల్లి గర్భములోనికి రాకముందే, మనకి ఆలోచన పుట్టక ముందే దేవుడు నిన్ను గురించి నన్ను గురించి హీ హ్యాస్ రిటన్ ఇన్ ద బుక్. హల్లెలూయా. సో అందును బట్టి నేను కూడా సరి చూసుకోవాలి, జాగ్రత్త కలిగి ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. ఎస్, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని బలిపీఠాలు మనం చూసుకుందామండి. ఆదికాండము 4:4. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వానిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలు. ఇక్కడ చూస్తూ ఉంటే బలిపీఠము, ఆల్టర్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు, కానీ దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. యాక్చువల్లీ అర్పణ అన్నది బలిపీఠం మీదే పెట్టాలి. మేబీ ఆ టైంకి వాళ్ళు ఒక రాయి మీద పెట్టుంటారేమో, ఒక ప్రదేశంలో తీసుకొచ్చి పెట్టుంటారేమో. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ఆల్టర్, బట్ వారు ఫస్ట్ సాక్రిఫైస్, ఫస్ట్ ఆఫరింగ్ దేవునికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఎస్, అలా తీసుకుని వచ్చినప్పుడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కానీ ఒక దేవుని కార్యము జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ మన వెనకాల శత్రువు ఉంటాడు, దాన్ని బ్రేక్ చేశాడు. హల్లెలూయా. దేవుడు ఆగ్రాణించాడు, దేవుడు మెచ్చుకున్నాడు, దేవుడు అంగీకరించాడు. కానీ వెంటనే శత్రు కార్యం వెంటనే జరిగిపోయి హేబేలు లేకుండునట్లుగా అతని అన్నను శత్రువు తొందర చేశాడు. ప్రియ సంగమా, నేను కూడా మనము దేవుని చిత్తములో ఎదుగుతూ దేవుని ప్రకారముగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు నాకు శోధనలు వస్తాయి. నువ్వు మామూలుగా లోకపరంగా ఉన్నప్పుడు శోధన నీ దగ్గరికి రాదండి. నీ ఇష్టం, నీ జీవితం అన్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడో, దేవునికి నీ పైన ప్రణాళిక ఉందో, ఖచ్చితంగా శత్రువు నిన్ను తరుముతానే ఉంటాడు. దీని గురించే యేసు ప్రభుల వారు చెప్తారు కదా, మత్తయి సువార్త 23:35. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. చాలమ్మా, ఇక్కడ నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును, అంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈజ్ సర్టిఫైయింగ్ అబౌట్ హేబెల్. ఎస్, దేవుని యొక్క అంగీకారము ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అలాగే ఈ హేబేలు కూడా మనం అనుకోవచ్చు, తను ఏదో గొర్రెని తీసుకొచ్చాడు, ఒక చిన్న ఫస్ట్ బోర్న్ బేబీ షీప్ ల్యాంబ్ని తీసుకొచ్చాడు అని. కానీ అక్కడ మనం లాస్ట్ టైం విప్పబడిన ప్రత్యక్షతే, కానీ హేబేలుకు పరలోక ఎన్కౌంటర్, ఆ పరలోక ప్రత్యక్షత హేబేలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే పరలోకములో ఉన్న బలిపీఠం పైన ఏముంటుందండి? గొర్రెపిల్ల ఉంటుంది. ఇక్కడ హేబేలు నేను గొర్రెపిల్లను అర్పణగా ఇస్తే
God cannot deny it. Hallelujah. Because he made a replica of heaven on this earth. Hallelujah. So నువ్వు నేను కూడా ఒక అర్పణ ఇచ్చే ముందు మన ఇష్టం వచ్చినట్టు అర్పణ ఇవ్వకూడదండి. అది నీ ధనము కావచ్చు, అది నీ సమయము కావచ్చు, నీ బలము కావచ్చు, ఏదైనా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చేటప్పటికి శ్రేష్టమైనది, గాడ్ కెన్ నాట్ డినై ఇట్ అనుకున్నది నీవు దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. ఏదో ఒక టైంలో దేవుడు దశమ భాగం అన్నాడు కదా, పడుకునే ఆవిలెంతలు వచ్చే ఆ దశమ భాగం సమయం అంటే నువ్వు దశమము కాగానే రెండింతలుగా ఇచ్చిన ఆవలిస్తూ దేవుడు కన్సిడర్ చేయడండి. అలాగే నీ డబ్బుల్లో రైట్గా నువ్వు దశమ భాగం ఇవ్వట్లేదనుకోండి, దేవుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడండి. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చిందంట, శ్రేష్టముగా ఇచ్చింది. హల్లెలూయా. అబ్రహాము మెల్కీసెదకు దశమ భాగం ఇస్తే దేవుడు ఎవరు దశమ భాగాన్ని చూశాడు? లేవి ఇచ్చిన దశమ భాగమును చూశాడంట. హల్లెలూయా. నా దేవుడు, నువ్వు నేను ప్రస్తుతాన్ని చూస్తే ఆయన నీ తరతరాలు ముందుకు చూసే దేవుడు. అబ్రహాము ఇవ్వవలసిన రీతిలో దశమ భాగం ఇచ్చాడు, ఇవ్వవలసిన వ్యక్తికి దశమ భాగం ఇచ్చాడు. హల్లెలూయా. సో త్రిత్వమైన దేవునితో సమానుడైన మెల్కీసెదకు ప్రధాన యాజకుడుగా ఉన్న తనకు తను ఇచ్చినప్పుడు గాడ్ కుడెంట్ డినై ద టైత్ ఆఫ్ అబ్రహాం అండ్ హీ బ్లెస్డ్ హిస్ 4 generations లెవి. సో నువ్వు నేను కూడా నీ బలం కావచ్చు, నేను కాస్త స్థిరపడ్డాక, నేను మా పిల్లలు పెళ్లి చేశాక దేవుని దగ్గరికి వస్తానంటే నా బలం ఏమవుతుందండి? ఉడికిపోతుంది. ఆ బలముతో వచ్చి నువ్వు అప్పుడే దేవుని తెలుసుకుని ఆ బలంతో వస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకుని నేను ముసలయ్యాక వస్తానండి అంటే నువ్వు అప్పుడు ఎంత చేసినా కానీ నువ్వు ఫలాన్ని పొందుకోవు. హల్లెలూయా. సో ఇక్కడ కయీను ఏబేలు కూడా, ఏబేలు హీ unlocked what is the best and what is the only one offering that the Father God accept. తండ్రి అయిన దేవుడు నిరాకరించని ఒక అర్పణని ఏది అని హేబేలు తన చిన్నతనములోనే ఆత్మీయ జ్ఞానము కలిగి తనకున్న ఒక చిన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి దేవుని యొక్క మెప్పును కోరుకున్నాడు. అందుకు గనక హేబేలు రక్తము మాట్లాడినా అక్కడ దేవునికి వినపడింది. హల్లెలూయా. సో నా అర్పణలో మనము చూసుకోవాలి ఏంటి అంటే దేవుడు డినై చేసే రీతిలో ఉండకూడదు, కానీ దేవుణ్ణి అట్రాక్ట్ చేసే రీతిగా నువ్వు నేను ఉండాలి. రెండవ చూస్తూ ఉంటే నోవా ఆదికాండము 8:20 తర్వాత బలిపీఠము. ఆదికాండము 8:20 ఇందాక ఆల్రెడీ చూసినట్టున్నాం కదమ్మా. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాలమ్మా. ఏం తీసుకున్నాడు? పవిత్రమైన పశువులను, పవిత్రమైన పక్షులను తీసుకుని అక్కడ పెట్టి దహన బలి ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ దహన బలి ఇచ్చినప్పుడు, అది కాల్చబడినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన దాన్ని దేవుడు నేను ఆగ్రాణించాను. హల్లెలూయా. ఈ బలిపీఠం ఎటువంటి బలిపీఠం అంటే నోవహు ఒక్కడే కట్టలేదు, కానీ రక్షించబడ్డ క్షేమముగా ఉన్న నోవా కుటుంబం అంతా కలిపి 8 మంది నుంచుని దేవునికి విధేయతతో, దేవునికి కృతజ్ఞతతో ఆ బలిపీఠము కట్టారు. హల్లెలూయా. ఎస్, ఒక కుటుంబముగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సంతోషించే దేవుడు, దేవుడు అంగీకరించే దేవుడు. మా ఆయన సంపాదించాలండి, మా ఆవిడ వండాలండి కాదండి. నువ్వు కుటుంబముగా వచ్చి ఒక్క పూట నువ్వు పప్పన్నం తిన్నా సరే గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. అంతేగాని నా భర్తను సంతోషపెట్టాలని సంఘానికి లేటుగా రావటమో, లేకపోతే సంఘానికి మానేసి మనం చికెన్ వండుకున్నా అది కాదండి. ఇక్కడ నోవాహుకు వాళ్ళకి చాలా పని ఉంది అక్కడ. అప్పుడే వాళ్ళు ఆ వాడలో నుంచి వచ్చారు, కిందంతా మురదగా ఉండొచ్చు, ఉండడానికి ఏమీ లేకపోవచ్చు, తినడానికి ఏమీ లేకపోవచ్చు, వాట్ ఎవర్. బట్ వారు కుటుంబముగా బలిపీఠము కట్టారు, కుటుంబముగా అర్పణను ఇచ్చిన
వచ్చినప్పుడు దేవాది దేవుడు దాన్ని మెచ్చి ఒక నిబంధన విడుదల చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఓ నువ్వు నేను విధేయత కలిగి, నువ్వు నేను కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ విల్ డూ గ్రేటర్ థింగ్స్. ఆయన దేవుడు, ఆయన సర్వసృష్టి అయినప్పుడు మనుషులు అంత పాపం చేశారని తెలిసినప్పుడు, మనుషులకి అవకాశం ఇచ్చినా అది సద్వినియోగం చేసుకోలేదని తెలిసినా సరే, బట్ దెన్ గాడ్ మళ్ళీ అనుకుంటున్నాడు కదా, నో నేను తప్పు చేశాను, మళ్ళీ ఎప్పుడు నేను ఈ తప్పు చేయను. ఏం తప్పు? మనుషులు ఏం చేసినా సరే ఐ విల్ ఫర్గివ్ దెమ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు రైట్ వేలో ఆయన్ని పోక్ చేసినప్పుడు, రైట్ వేలో నువ్వు ఆయన్ని ఫోర్స్ చేసినప్పుడు, ద కింగ్డమ్ will not be there. The kingdom will come to your altar and to you. Hallelujah. Yes, బలవంతము చేయవలసిన రీతిలో నువ్వు బలవంతం చేసినప్పుడు nothing is impossible for the God to do to you. నీకు చేయడానికి ఆయనకి ఏది అసాధ్యంగా కనిపించదు. తదుపరి అబ్రహామును మనము చూస్తూ ఉంటాము. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కట్టాడంటండి. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క బలిపీఠం చూస్తాము. అబ్రహాము అడుగు తీసి అడుగు వేసినప్పుడు, ఒక్క ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు ప్రతి చోట అబ్రహాము బలిపీఠములు కడుతూనే వస్తూ ఉన్నాడు. ఎస్, ఇక్కడ కొన్ని బలిపీఠములు చూద్దాము. ఫాస్ట్గా వెళ్ళిపోదామమ్మ. ఆదికాండము 12:7. అక్కడ అబ్రహాము ఆల్టర్ ఆఫ్ ప్రామిస్, ఏంటి అంటే వాగ్దానము అనే బలిపీఠము అబ్రహాము కట్టాడంట. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలమా, నీ సంతానమునకు ఈ దేశము, ఈ దేశాన్ని నీకు ఇస్తాను. అప్పుడు అబ్రహాం సంతానం ఉన్నారండి? లేదు. కానీ దేవుని వాగ్దానాన్ని చూసి అక్కడ ఒక బలిపీఠము కట్టి ఇది వాగ్దాన బలిపీఠము అని దానికి పేరు పెట్టాడు. హల్లెలూయా. తర్వాత 8వ వచనంలోనికి వెళ్దామమ్మా. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆమేన్. అక్కడ తూర్పునున్న ఆ బేతేలుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసి ఇది ప్రార్థనా బలిపీఠం అన్నాడు. తర్వాత 13వ అధ్యాయము 18. ఇంకా తీయొద్దులేగానమ్మా, అక్కడ మనం చూస్తూ ఉంటే మమ్రే గురించి చూస్తూ ఉంటాము, సింధూర వనమును చూస్తాము. 18వ అధ్యాయము 1వ వచనంలో కూడా అబ్రహాము దగ్గరికి ఎండవేళలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షము దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. వాళ్ళతో దేవుడు వచ్చాడు కదా అని వాళ్ళని విడిచిపెట్టి తన చేయలేదు, కానీ శారాకి పని చెప్తున్నాడు, దేవునితో సహవాసము చేస్తున్నాడు. అక్కడ ఆల్టర్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసము అనే బలిపీఠము అబ్రహాము కట్టినట్లుగా చూస్తాము. తదుపరి 22వ అధ్యాయము 9వ వచనము, మౌంట్ మొరయా, ఎస్, మోరియా పర్వతము పైన అబ్రహాము ఒక బలిపీఠము కడుతున్నాడు. ఎందుకు అంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. అక్కడ బలి ఇవ్వడానికి తను ఎంత మాత్రము వెనుతీయలేదు. అతను చాలా హృదయ వేదనతో ఉండి ఉండొచ్చు, కానీ ఆ హృదయ వేదన కంటే తనలో దేవుని ఎడల ఉన్న భక్తి, ప్రేమ, శ్రద్ధాశక్తులు అధికముగా ఉన్నాయి గనుక ఆ యొక్క వేదన, ఆ యొక్క కడుపు కోత, ఆ యొక్క నిరీక్షణ, చాలా రోజులు నిరీక్షించాడు విశ్వాసంతో, అవన్నీ కూడా అబ్రహాముకు అడ్డుగా రాలేదు. అలాంటి సమయంలో అక్కడ దేవుడు ఒక పొట్టేళ్ళుని అబ్రహాముకు దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? నా పరిస్థితులు నువ్వు దేవుని నమ్ముకుని నాకు, ఎస్, షడ్రక్ మేషక్ అబేద్నెగో చెప్తున్నారు కదా, నా దేవుడు దేవుడే, నన్ను రక్షించిన, మమ్మల్ని తప్పించినా తప్పించకపోయినా మా దేవుడే అన్నప్పుడు వారికన్నా ముందుగా 4వ వ్యక్తిగా ఆ యొక్క అగ్నిలోనికి దేవుడు వచ్చినట్లుగా చూస్తాం. ఇక్కడ అబ్రహాము కూడా తన కుమారుని చంపటానికి, దేవునికి బలిగా ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక అందుకే దేవుడు చూస్తూ ఉండిపోలేదు, కానీ హీ ప్రొవైడెడ్ ఎ ల్యాంబ్. సో ఇక్కడ ఒక బలిపీఠము, సాక్రిఫైస్, ప్రొవిజన్, అర్పణ, లేకపోతే దేవుని యొక్క సమకూర్పు అనే బలిపీఠాన్ని అబ్రహాము కట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇంకా అనేకమైన బలిపీఠాలు కట్టాడు అబ్రహాము, కానీ ఇవి మనం మెయిన్గా చూసుకుందాము. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠము కట్టాడు అన్న మాట దేవుడు నన్ను చాలా ప్రభావితము చేశాడు. గడిచిన సెప్టెంబర్లో అనుకుంటా, లాస్ట్ టైం
సెప్టెంబర్లో నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఫ్రమ్ ఐటీ ఎంప్లాయీ టు కంప్లీట్ ఫుల్ టైం పాస్టర్గా నేను మార్చబడ్డాను. అప్పుడు దెన్ ఐటీ వాజ్ మై పార్ట్ టైం జాబ్. బట్ దేవుడు అన్నాడు, నీ పార్ట్ టైం కూడా వద్దు. దానికి ముందు దేవుడు నన్ను ఎలా ప్రేరేపించాడు అంటే 2-3 నెలలు ఇంచుమించుగా ఇలా జరిగేదానికి ముందు నుంచి నేను రెగ్యులర్గా మా టీంతో లంచ్కి వెళ్తూ ఉండేదాన్ని. ఆ లంచ్కి వెళ్ళి తర్వాత మేమందరము వాక్ చేసేవాళ్ళం టీమ్గా. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు ఒక భారం పెట్టారో, నేను ఆఫీస్లో దేవుడు నాకు ఒక ప్రాంతము చూపించారు. ఆ ప్రాంతానికి నేను తరచూ వెళ్ళి ఐ యూస్ టు ప్రే ఇన్ టంగ్స్ ఆర్ ఐ యూస్ టు ప్రే. కానీ ఎక్కడ పడితే అక్కడ చేసేదాన్ని కాదు. ఒక ప్రాంతాన్ని చూపించారు. ఆ ప్రాంతంలోనే నేను ప్రార్థన చేసేదాన్ని. నేను లంచ్కి మాత్రం వెళ్ళి త్వరగా తినేసి నేను ఈరోజు వాకింగ్కి రాను అని పైకి వెళ్ళిపోయి వాళ్ళందరూ పైకి వచ్చాక నేను ఒక 10 నిమిషాలు ఆ ప్రాంతానికి వెళ్ళేదాన్ని. టీ టైంలో నేను రానండి అని చెప్పేదాన్ని, నేను మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళేదాన్ని. దేవుడు నన్ను అలా ప్రేరేపించేవాడు. కొంచెం సమయం దొరికితే ప్రార్థన చేయాలి ప్రేరేపించేవాడు. నేను అనుకున్నాను, ప్రభువు నన్ను ఒక బలిపీఠము కొరకై ఈ క్యాంపస్కి నన్ను నడిపించారేమో. ఎందుకంటే ఐ హ్యాడ్ 10 years ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడూ అలా చేయలేదు. ఎందుకు అంటే మేబీ ఇక్కడ జరుగుతున్న ప్రార్థన నేను ఎక్కడైతే చేస్తున్నానో దాన్ని బట్టి ఈ ప్రాంతంలో దేవుడి కార్యం ఏమైతే ఉందో నాకు తెలియదు. కానీ దేవుడిస్తున్న భారము చొప్పున నేను ప్రార్థన చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 to 4 months అలా జరిగింది. తర్వాత థింగ్స్ వెంట్ యాజ్ గాడ్ విష్డ్ మేబీ, లేకపోతే జరిగిన దాన్ని దేవుడు నా జీవితంలో ఆత్మీయ మేలుకై మలుచుకున్నాడు. దాంట్లో ఒకవేళ 1,60,000 నెలకి జీతం వచ్చేదానికి ₹60 కూడా రాని పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కుటుంబం అతలకుతలం అయిపోతుంది, మానసికంగా అయిపోతాం. కానీ మా జీవితాల్లో మా కుటుంబంలో ఇంచైన కదలిక కూడా లేదు. ఎందుకంటే మై ఆల్టర్ బ్యాక్డ్ మీ అప్. హల్లెలూయా. నీవు నేను బలిపీఠములు కట్టుకుంటే మన చుట్టూ ఏమైపోయినా, ఒకవైపు 1000 మంది పడిపోయినా, ఇంకోవైపు 10,000 మంది పడిపోయినా, మనము ఏ పరిస్థితిలో అయినా నిలవగలిగే శక్తి మన బలిపీఠం మనకి ఇస్తుంది. హల్లెలూయా. ఎస్, నా అనుభవాలు చెప్పేంత గొప్పవి కావచ్చు, కానీ మీకు నేను కనపడుతున్నాను కాబట్టి ఎస్, వీరి జీవితంలో చేసిన దేవుడు మా జీవితాల్లో కూడా మేము నిలవబడితే కూడా మా పక్షముగా దేవుడు ఇలా కదలాడతాడు అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే నా జీవితంలో జరిగినవి కావచ్చు, మా జీవితాల్లో జరిగినవి కావచ్చు, అప్పుడప్పుడు మీకు కొన్నిగా షేర్ చేస్తాం. దేవుడు ఇచ్చిన ఆత్మ నడిపింపు కొలది. హల్లెలూయా. తర్వాత మనం అనుకుంటాం మన జీవితాల్లో కొన్ని యాక్సిడెంటల్గా కొన్ని జరిగిపోయినాయి అనుకుంటాము. నీకు నాకు అది యాక్సిడెంటే కావచ్చు, కానీ ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్. యాక్సిడెంట్ అంటే బస్సు గుద్దేయడం, మనం పడిపోవడం, కాళ్ళు చేతులు విరిగిపోవడం కాదు, కానీ యాదృచ్ఛికంగా జరిగిపోయినాయి అనుకుంటామేమో. అది మనకి జ్ఞాన లోపకం వల్ల, కానీ దేవుని ప్రణాళికలో ఉంది. ఎందుకంటే నీకు నాకు వాగ్దానం వస్తుంది దేవుడి నుంచి, కానీ ఆ వాగ్దానము నువ్వు నేను ప్రిపేర్ అవ్వాలి అంటే అది బలిపీఠము దగ్గర మాత్రమే సాధ్యము. హల్లెలూయా. మనం ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వండి. అవి రెడీమేడ్ షర్టు కాదు, అది కుట్టించుకోవాల్సిన క్లాత్ అని చెప్తా ఉంటారు కదా. ఆ కుట్టించుకోవటానికి క్లాత్ మనము ఈ లోకంలో టైలర్ దగ్గరికి వెళ్తామేమో, కానీ నీకు నాకు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనము బలిపీఠము దగ్గరికి వెళ్ళాలి. నువ్వు నేను కూడా, నీకు నాకు బలిపీఠం లేకపోతే ఆ వాగ్దానం కార్డులాగే ఉండిపోతుంది, లేకపోతే బైబిల్ గ్రంథములో ఒక వచనములాగా మిగిలిపోతుంది. హల్లెలూయా. సో తదుపరి ఇంకొక వ్యక్తిని మనం చూసుకుని వెళ్ళిపోదాము. యాకోబును చూస్తూ ఉంటే యాకోబు బలిపీఠం ఎక్కడ కట్టాడు అంటే ఆల్రెడీ వాళ్ళ తాత అయిన అబ్రహాము బలిపీఠము కట్టిన దగ్గరే అతను కట్టాడంట. ఇక్కడ మనం ఇందాక చూసాం కదండి, 12:8 బెతెస్దా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఇది ప్రార్థనా బలిపీఠము అని కట్టాడు కదా. అలాగే ఎప్పుడైతే వాళ్ళ అన్నని మోసం చేసి వాళ్ళ మామ ఇంటికి వెళ్తూ ఒక ప్రాంతము బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు తను తలగడని రాయిగా చేసుకున్న ప్రాంతము ఇదే. ఆదికాండము 28:11 చూద్దామ్మా. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. చాలమ్మా 17-18.
భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు ఏంటంటే లూజు. హల్లెలూయా. ఎస్, ఆల్రెడీ ఈ బలిపీఠం వెరీ పవర్ఫుల్. ఆల్రెడీ తన పూర్వీకుడు, తన తాత అయిన అబ్రహాము కట్టిన బలిపీఠము దగ్గరికే తన మనవడైన యాకోబు వచ్చాడు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ కట్టబడిన దానిపైన కట్టడం ఈజీ అండి, ఫస్ట్ నుంచి కట్టడం ఈజీయా? ఫస్ట్ నుంచి కట్టడం కష్టం, ఆల్రెడీ కట్టబడిన దాని మీద కట్టడం ఈజీ. సో మనం అనుకోవచ్చు యాకోబు తప్పు చేశాడు కదా, యాకోబు మోసం చేశాడు, గర్భంలో నుంచి కూడా తన అన్ననిది చేశాడు అని అనుకోవచ్చు. కానీ తను దేవుని ప్రణాళికలో ఉన్నాడు. తనకు తెలిసి తెలియక కూడా కొన్ని రైట్ థింగ్స్ని తను అన్లాక్ చేయగలిగాడు, వాటి తాళం చెవులు పట్టుకోగలిగాడు. కాబట్టి తన స్పిరిచువల్ జర్నీ ఈజీ అయిపోయింది. హల్లెలూయా. ఎస్, ఇక్కడ యాకోబు పక్షముగా దేవుడు కదలాడాడు అక్కడ. అందుకు గనక మనం ఫస్ట్ చూసాం కదా 35:1 నువ్వు వెళ్ళి మళ్ళీ బలిపీఠము కట్టు, నువ్వు బలిపీఠము కట్టు. ఈ ఆల్రెడీ వెళ్ళేటప్పుడే ఆ బలిపీఠము, ఆ ప్రార్థన అన్న ఎన్కౌంటర్తో వెళ్ళాడు కనుక అక్కడ తను ఎన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు చేస్తా ఉన్నాడు. తర్వాత వాళ్ళ మామ తను మోసం చేసినప్పటికీ తన పక్షముగా తన బలిపీఠము పనిచేస్తూ ఉంది. ద ఆల్టర్ విచ్ హీ హ్యాస్ బిల్ట్ బిఫోర్ గోయింగ్ టు లాబాన్ బ్యాక్డ్ హిమ్ అప్. తను మోసం చేద్దాం అనుకున్నా సరే ఆ మోసాలు ముందుగా గ్రహించటానికి, దేవుని కదిలించటానికి అన్నిటికీ బలిపీఠము ఉపయోగపడింది ఆత్మీయముగా. ప్రియ సంగమా, నీవు నేను కట్టే బలిపీఠము ఎప్పుడు వ్యర్థము కాదు. ఈ బేతేల్ అన్నది తను అనుకోకుండా ఒక బలిపీఠం కట్టేశాడు, రాయిని తలగడగా చేసుకున్నాడు, రాయి మీద ఆయిల్ పోసి అనాయింట్ చేసి ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అని మళ్ళీ చెప్పాడు. కానీ తిరిగి మళ్ళీ దేవుని చేత మళ్ళీ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చేటప్పుడు తను మళ్ళీ అదే ప్రాంతము దగ్గరికి వచ్చాడు. ఆ బలమైన, ఆ దైవికమైన ప్రాంతము దగ్గరికి వచ్చి దేవునితో ఏకాంతముగా, ద లొకేషన్ హ్యాజ్ అ పవర్, ఆ ఏకాంతముగా పెనుగులాడి ఆ ప్రాంతానికి పెనుయేలు. ఎందుకంటే నేను దేవుణ్ణి ముఖాముఖి చూశాను. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ ఇంటెన్షనల్. తన జ్ఞాపకము చేసుకుని మళ్ళీ అదే ప్రాంతం, నేను అక్కడికి వెళ్ళాలి, అప్పుడు నేను దేవుణ్ణి ఎన్కౌంటర్ చేశాను, అది పరలోక గవిని అని తను అప్పటికే గ్రహించాడు. అప్పటికే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్న దర్శనము చూస్తున్నాడు. సో ఇది ఇప్పుడు ఇంటెన్షనల్గా యాకోబు వెళ్తున్నాడు. ఆ ఇంటెన్షనల్గా వెళ్ళి దేవునితో పోరాడి ఆ యొక్క ఏంజలిక్ బీయింగ్స్తో పోరాడినప్పుడు తనకి గాయం జరిగితే జరిగింది, కానీ తన ప్రార్థన తను ఎలా మార్చాయంటే ఒక ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. నా బలిపీఠము దగ్గర నువ్వు ఎంటైర్లీ నువ్వు మార్చబడిన వ్యక్తిగా ఉంటావు. అంతకుముందు నీ వ్యక్తిత్వం వేరు కావచ్చు, అంతకుముందు నీ అభిరుచులు వేరు కావచ్చు, అంతకుముందు నీ సామర్థ్యం వేరు కావచ్చు. నువ్వు బలిపీఠము దగ్గర దేవునితో పెనుగులాడినట్లు, దేవుని దగ్గర ప్రాక్కులాడినప్పుడు యు బికమ్ అ న్యూ బీయింగ్, అ న్యూ క్రియేషన్ ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. మనము నువ్వు దేవుని చేత కడగబడినప్పుడు జరుగుతుంది అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆల్టర్ బిల్డప్ అయిపోవాలండి. ఆ ఆల్టర్ బిల్డప్ అవ్వకుండా నువ్వు న్యూ క్రియేషన్గా మార్చబడలేవు. ఒక వాక్యములో ప్రతిదీ దేవుడు హీ ఇంటర్లింక్స్ ద బర్డ్. నేను పాపిని అని ఒప్పుకోగానే నువ్వు న్యూ క్రియేషన్ అయితే ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్లో ఆల్టర్ బిల్డ్ అయిపోవాలి. ఆ ఆల్టర్ దగ్గర నువ్వు అప్ సైడ్ డౌన్గా మార్చబడాలి. హల్లెలూయా. అది ఒక్క రోజులో అయిపోతుందని నేను చెప్పను, కానీ ఆ ఆల్టర్ అట్లీస్ట్ ఇనిషియేట్ అయిపోవాలి. హల్లెలూయా. యాకోబు అలాగా అంతరంగములో నుంచి మార్చబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు నీ కొరకు నా కొరకు నువ్వు నేను కూడా అలా లోన నుంచి మార్చబడి ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా మార్చబడినప్పుడు శత్రువు వచ్చి నీ పాత నిన్ను వెతుకుతా ఉంటే శత్రువుకి ఇంకా నువ్వు కనపడక, శత్రువు ఇది నా స్థావరం కాదు, ఇక్కడ నాకు ఏమీ దొరకదు, ఇది నూతనమైనది గృహము, నూతనమైన వ్యక్తి, నూతన
సమానమైన ఆత్మ బలము కలిగిన వారని శత్రువు తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఆల్టర్. హల్లెలూయా. ఎస్. తర్వాత ఈ యొక్క బలిపీఠాలకి వాసన ఉంటుందండి. ఏముంటుంది? వాసన ఉంటుంది. అండ్ దట్ స్మెల్ అగైన్ ఈజ్ అ లాంగ్వేజ్ దట్ కాన్వర్ట్స్ విత్ గాడ్. దేవునితో సంభాషిస్తుంది. హల్లెలూయా. ఆత్మీయ ఇంద్రియాలు ఉన్నాయి కదండి, అందులో స్మెల్ ఉంటుందా? ఎస్. అది ఇక్కడ పనిచేస్తుంది. ఏంటి అంటే ఈ న్యాచురల్ వరల్డ్లో ప్రతిదానికి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కుక్కలు పెంచుకుంటే వాళ్ళకి చెప్తే కోపం వస్తుంది, కానీ కుక్కలు ఏం చేస్తాయి? వచ్చి ప్రతిదీ స్మెల్ చూస్తాయి. మనం చూస్తే అందరం ఒకలాగే ఉంటాం. మేబీ అంటిల్ అండ్ అన్లెస్ పెద్ద భయంకరమైన డియోడ్రెంట్లు కొట్టుకుంటే తప్ప పెద్ద తేడాలు ఏమి ఉండవు. అందరం ఒకలాగే ఉంటాము, ఒకలాగే ఉంటాం వాసనకి. కానీ ప్రతి వ్యక్తికి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. ఇక్కడ మన బలిపీఠాల దగ్గర కూడా మనం అర్పించే అర్పణ ఒక స్మెల్ కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఇందాక చూసాం కదా, నోవా అర్పణ ఏంటి? దేవుడు ఆగ్రాణించాడు. హల్లెలూయా. అది ఒక డివైన్ ఆఫరింగ్ ఇచ్చాడు కాబట్టి అ గుడ్ ఫ్రాగ్రెన్స్ బయటికి వచ్చింది. ఆ ఫ్రాగ్రెన్స్ని గాడ్ చెప్తున్నాడు, ఐ హ్యావ్ టేకెన్ ఇట్, ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అని చెప్పి దాంట్లో నుంచి నిబంధన ఇచ్చాడు. అలాగే డెమోనిక్ ఆల్టర్స్ కాకపోతే మన అర్పణ సరిగ్గా లేకపోతే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటి నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లను. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను పండగ చేసుకుంటున్నాను, నేను దేవునికి నచ్చినట్లుగా. మనం వేరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దులేండి, మనమే చూసుకుందాం. ఓకే, నేను నచ్చినట్లుగా కొత్తవి ధరించుకున్నాను, నేను నచ్చినట్లుగా వండుకున్నాను, వెళ్ళాను సంఘానికి అని అనుకున్నాం అనుకోండి, నీ పండగ లోకపరంగానే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్గానే ఆగిపోయింది అనుకోండి. దేవుడు జన్మించాడు, నేను కూడా దినదినము కనాలి యేసు ప్రభుల వారిని, ఆ యేసు ప్రభుల వారికి ఈ లోకానికి నేను పంచిపెట్టాలి, ప్రకటన చేయాలి అన్న థాటే లేదు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ వరకే ఆగిపోయామనుకోండి. అలాంటిది ఎలా ఉంటుంది? దేవుడు నేను ఆగ్రాణింపనొల్లను. ఓకే, గాడ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. నీవు నేను అర్పణ ఇస్తున్నాము, నీవు నేను చేసేస్తున్నాము కాదు. హీ సీస్, హీ స్మెల్స్ ఎవ్రీథింగ్, హీస్ వెరీ స్పెసిఫిక్ అని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనము ఈ స్మెల్లే లాంగ్వేజ్ కాదు. మనము బలిపీఠము దగ్గరికి వచ్చి కొన్నిసార్లు మాట్లాడలేం, ఏడుస్తూ ఉంటాం. గాడ్ హీ అండర్స్టాండ్స్. క్రై ఈజ్ అ లాంగ్వేజ్. మనం ఏడుస్తూ ఉంటే గాడ్ విల్ డీకోడ్ ఇట్. ఓ, ఈమె ఏడుపులో, ఇతని ఏడుపులో ఇంత మ్యాటర్ ఉందా? అయ్యో, ఐ హ్యావ్ టు సెండ్ మై ఏంజల్స్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దేర్ బిహాఫ్. వారు ఏడుస్తున్నారు, వారి పక్షంగా నేను కార్యం చేయాలి, నేను కదిలించాలి. కొన్నిసార్లు నేను ఏడ్చేసి పడుకున్నానండి, ప్రార్థన కూడా చేయబుద్ధి అవ్వలేదు అనుకుంటాం. కానీ నువ్వు అంతకంటే బలమైన ప్రార్థన చేసి బలముగా దేవుని యొక్క పరలోక గవిని నేను కదిపిన వారముగా ఉంటాం. సమ్టైమ్స్ ఐ కమ్ హియర్, ఆల్టర్ అనగానే కూడా ఎస్, దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రార్థన అనగానే నేను అనుకుంటా, ఒక్కోసారి ఇంట్లో అయినా నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను చేసుకోవచ్చు కదా, ఇక్కడికి రోజుకు 200-250 ఖర్చు పెట్టి నేను చర్చికి ఎందుకు రావాలి? ఎందుకంటే మనకి బైక్లు ఏం రావు కాబట్టి ఆటోలో రావాలి. సో అనుకుంటా ఉంటాను. కానీ మై ఆల్టర్ అట్రాక్ట్స్ మీ. నేను ప్రార్థన చేసుకోవాలి అన్న తలంపు వస్తే నేను మెల్లగా సంచి సర్దుకుని చర్చికి వచ్చేస్తూ ఉంటాను. మై ఆల్టర్, స్ట్రాంగర్ ఆల్టర్. అలానే ఇంట్లో నేను ప్రార్థన చేయను అంటే చేసుకుంటాను, బట్ దిస్ ఈస్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఎస్. సో అలాగూ అది మనల్ని, ఆ బలిపీఠం మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ బలిపీఠము ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొన్నిసార్లు ఊరికే ఏడ్చేసి వెళ్ళిపోతాను. నేను ఏడుస్తానికే వచ్చానంటే ఎస్, వెరీ ట్రూ. నా భారం అంతా నేను దేవుని దగ్గర ఏడ్చేసి వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. కొన్నిసార్లు నేను ఓన్లీ ప్రైజ్ అండ్ వర్షిప్, పాటలు పాడుకుంటాను, చుట్టూరా తిరుగుతాను, వెళ్ళిపోతాను. వాట్ ఎవర్. ఒక్కొక్కసారి నేను చాలా సంతోషంగా కామ్గా ఉండేసి వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా లాంగ్వేజ్. ఇటు ప్రతి ఒక్కదానికి గాడ్ టర్న్స్ యాజ్ ఎ లాంగ్వేజ్. సో మనం ఏది కూడా మనకి తెలియకపోతే
ఇంతకు మించి ఏమీ లేదంతే. ఆల్రెడీ బలిపీఠాలు అయిపోయినాయి, చెప్పేశారు. ఎన్నిసార్లు చెప్పినా సరే దిస్ హ్యాస్ ఎ వెరీ ఫ్రెష్ అండ్ న్యూ రెవల్యూషన్ టు బి రివీల్డ్. కాకపోతే నువ్వు నేను ఆశ కలిగి ఉండాలి, నువ్వు నేను విధేయత కలిగి ఉంటే అదే మాట వేరువేరుగా నీకు నాకు గ్రహింపుకు తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. నీ ఆల్టర్ ఇందాక చెప్పినట్లుగా నీకు బ్యాకప్ ఇస్తుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను పోషిస్తుంది. హల్లెలూయా. తర్వాత నాకు ఎక్కడి నుంచి వచ్చిందో బలము తెలియదండి, నాకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి అనుకుంటే నా బలిపీఠము నిన్ను పోషించి నీకు బలం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. జకరియా గ్రంథంలో ఉంటుంది కదా, నాట్ బై మై మైట్, నాట్ బై మై పవర్, బట్ బై మై స్పిరిట్ అలోన్. నీవు నేను కూడా మన యొక్క బలిపీఠాలు ఆత్మలో మనము కట్టుకున్నప్పుడు ఆ యొక్క స్పిరిట్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నా బలిపీఠాన్ని బలపరిచి నిన్ను నన్ను కూడా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారు అని నువ్వు నేను తలంచినప్పుడు వారి వెనక ఉన్న బలిపీఠం ఎంత గొప్పదో అన్న ఆలోచన నీకు నాకు రావాలి. కానీ వాళ్ళు ఆశీర్వదించబడిపోతున్నారు, ఉన్న వాళ్ళకే ఇంకా ఉంటాయి, లేని వాళ్ళకి ఏమీ లేవు, ఇట్లాంటి ఆలోచన మనం లోకపరంగా మాట్లాడుతూ ఉంటాము. కానీ వాళ్ళ ఆశీర్వాదం ఉన్న వెనక ఉన్న బలి ఎంతుందో, వెల ఎంతుందో, వాళ్ళ బలిపీఠం ఎంతలాగా వాళ్ళు సాక్రిఫిషియల్గా వాళ్ళు కట్టి ఉన్నారో అని నీవు నేను ఆలోచన చేస్తే వారికి మించిన బలిపీఠం నువ్వు కట్టినప్పుడు వారికి మించిన ఆశీర్వాదము నీవు నేను కూడా చూస్తూ ఉంటాము. హల్లెలూయా. ఎస్, నువ్వు నేను బలిపీఠము కట్టే ముందు ఇష్టం వచ్చినట్లుగా మన బలిపీఠాలు ఉండకూడదు. కానీ మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి మనం బలిపీఠం కట్టుకోవాలి, దేవుని యొక్క గ్రహింపు కలిగి మన బలిపీఠాన్ని మనము కట్టుకోవాలి. అది హెవెన్లీ స్టాండర్డ్స్లో ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. అమ్మా, చాలమ్మా. ఆయన నాటనది ప్రతిదీ పెళ్ళగింపబడుతుంది. అంటే దేవునిలో లేనిది ఏదైనప్పటికీ నువ్వు నేను కత్తిరించేసి వదిలేయకూడదు, కానీ దాని రూట్స్తో సహా మనము తీసి పారవేయాలి. ఎందుకంటే అవి కట్ చేసి ట్రిమ్ చేసి వదిలేసామనుకోండి, అవి మళ్ళీ చిగురిచ్చేస్తూ ఉంటాయి. సో దేవునికి కానివి, దేవుడు సంబంధం లేని, దేవునికి వ్యతిరేకంగా నీలో నాలో ఏమన్నా ఉంటే అది బయటికి తీసి పడవేసి దేవుని జ్ఞానములో, దేవుని యొక్క క్రమములో నా బలిపీఠాలు నువ్వు నేను కట్టుకోవాలి. అప్పుడు మనము విజయమును చూస్తాము. హల్లెలూయా. ఎస్, ఇక్కడ చూస్తూ ఉంటే నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్మలను చేయవలెను. దాని కొమ్మలు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. చాలమ్మా. ఇక్కడ దేవాది దేవుడు కొన్ని మెజర్మెంట్స్, కొన్ని మెటల్స్, ఎవ్రీథింగ్ వెరీ క్లియర్గా చెప్తున్నారు. ఎప్పుడు పాత నిబంధనలో. ఇక్కడ ఈ బలిపీఠమును కట్టడానికి పాత నిబంధనలో తుమ్మకర్రను వాడినట్లుగా చూస్తాం. తుమ్మకర్ర పెద్ద విలువైనది కాదు, వెలగలిగినది కాదు, కానీ దేవుడు దాన్ని కోరుకున్నాడు. ఎందుకు అంటే అది ఈజీగా బెండ్ చేయొచ్చు, లేకపోతే దానికి ఎక్కువ ఈ చెదలు, పురుగులు పట్టకుండా దేవుడికి కోరుకుంటే రీతిలో ఎలాగ ఉంటుందో ఈ కర్ర అలా ఉందంటండి. ఇప్పుడు ఈ న్యూ టెస్ట్మెంట్లో, న్యూ కాన్వెంట్లో ఆల్టర్ అన్నది మనం స్పిరిచువల్గా కడతాము. ఒక రకంగా చూస్తే నువ్వు నేను కూడా ఒక ఆల్టరే ఆయనకి. నువ్వు నేను కూడా పెద్ద ఈ లోకంలో విలువ కలిగిన వారం కాకపోవచ్చు, ఈ లోకంలో అర్హమైన వారం కాకపోవచ్చు. నీ జీవితం నా జీవితం ఒక తుమ్మకర్రలాగానే ఉండొచ్చు, కానీ దేవుడు నీలో నాలో కూడా ఆ సుగుణాలను చూస్తున్నాడు. నువ్వు నేను కూడా ఆయనకి ఉపయోగపడే పాత్రలుగా ఆయన మలుచుకోవాలనుకుంటున్నాడు.
ఉన్నాడు. ఆయన కొరకు నిలవబడి ఆయనకు మహిమ తెచ్చే బలిపీఠములు కట్టే వారంగా, ఇన్ఫ్యాక్ట్ ఒక బలిపీఠంగా, యువర్ హార్ట్ ఈజ్ ఎ ఆల్టర్. మన ఆలోచనలు ఎక్కడ వస్తాయండి? మన హృదయంలోనే వస్తాయి. దట్ ఈస్ అన్ ఆల్టర్ అగైన్. సో అలాగూ నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నానని ఈ రాత్రికాల సమయం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ బలిపీఠములు కట్టుకున్న వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే, హతసాక్షులు ఉన్నారు కదండి. మత్తయి సువార్త 23:35, 36. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35, 36. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చెను. చాలమ్మా వీరు రక్తాన్ని చిందించారు. ఎలాగో వీరందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. అంటే దేవుని కొరకు మేము మరణించటానికైనా సిద్ధమే. స్టెఫెన్ను కూడా చూస్తూ ఉంటే అతను మరణానికి భయపడట్లా. 12 మంది శిష్యుల్ని చూస్తూ ఉంటే వారు కూడా భయపడట్ల. పౌలును కానీ అపోస్తులు ఎవరైనా కూడా దేవుని కొరకు మేము బ్రతుకుట క్రీస్తే, చావైతే మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని వాళ్ళు ఎందుకు అలా చెప్పగలుగుతున్నారంటే, వారి వెనకాల బలమైన బలిపీఠములు వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ బలిపీఠము యొక్క బలము ముందు ఈ లోకములో 60, 70, 80 సంవత్సరాల జీవితం వారికి విలువగా వెలగ కనపడట్లేదు. కానీ మేము బతికిన కొన్నాళ్ళైనా దేవుని సాధనముగా, దేవుని గాడిదలంగా, దేవుని సువార్త చేయవారంగా, దేవుని పోలి నడిచిన వారంగా మేము బ్రతికితే చాలు. మమ్మల్ని తలకిందులుగా వేలాడదీసిన పర్ల, మమ్మల్ని నూనెలో వేసిన పర్ల, మమ్మల్ని చీల్చిన పర్లేదు అన్న సాక్ష్యం వారు ఇస్తున్నారు. అంటే దానికి వారికి కలిగిన బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వారు కట్టుకున్న బలిపీఠాలు. ప్రియ సంగమా, నీవు నేను కూడా ఒక్క మాట ఏదన్నా మనకి, నువ్వు క్రైస్తవ బిడ్డవా లేకపోతే ఇది మీద అన్నప్పుడు వెంటనే అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అనుకోండి, నీకు నాకు స్ట్రాంగ్ బలిపీఠం లేదు, అవును నేను దేవుని బిడ్డనే అని వాళ్ళ ముందు నిలవబడే శక్తి సత్తా నీలో లేదనుకోండి, నీ బలిపీఠం వీకే. మీరే చెప్పారు కదండి, కాదండి నీలో ఆ బలం ఉంటే నేను ముందు అడిగేస్తానండి అన్న ఒక మాట నీ నుంచి నా నుంచి రావాలి. హల్లెలూయా. అక్కడ కనుక దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయన నా కుమారుడు నా కుమార్తె ఎలా ఉన్నారు, వారి విశ్వాసములో ఎలా ఉన్నారు, వారి సాక్ష్య జీవితం ఎలాగుంది. నువ్వు హతసాక్షి అయిపోయే ముందు ఈ లోకంలో నువ్వు సాక్షిగా అట్లీస్ట్ ఫస్ట్ నించున్నావా? నీకు సాక్ష్యమే లేనప్పుడు హతసాక్షి నువ్వు అయ్యే ఛాన్సే లేదు. భయపడక్కర్లా ఎవరో వచ్చి నన్ను చంపేస్తారని. నువ్వు సాక్షిగా నిలబడితే అప్పుడు నీ దగ్గరికి వస్తారు. సో నువ్వు నేను కూడా దేవుని నిమిత్తము ఒక సాక్షిగా, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడండి, దేవునితో ఎడబాటు తొలగించి దేవుడితో నన్ను ఐక్యపరచాడండి, నన్ను రక్షించాడండి అన్న మాట నువ్వు ధైర్యంగా చెప్పగలిగిన స్థితిలో నువ్వు నేను కూడా ఉండాలి. లాస్ట్గా వెళ్ళిపోదామండి. నూతన నిబంధనలో ఆల్టర్ కట్టిన ఒకే ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. అది ఆత్మీయమైన బలిపీఠము, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎస్, ఆయన ఒక బలిపీఠం కట్టారు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ ఇన్ కమ్యూనియన్ విత్ ఫాదర్. తండ్రి అయిన దేవునితో సహవాసములో సమయమనక అసమయమనక ఆయన కొండల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన విల్డర్నెస్ అరణ్యముల్లోనికి వెళ్ళిపోయారు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఏ అనువైన ప్రాంతము ఆయన పెట్టుకున్నారో ఆయన సమయానికి ఆయన వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. అలా వెళ్ళిపోవడం వల్ల ఆయన యేసుప్రభుల వారిని చంపేస్తారని తెలిసిన, యేసుప్రభుల వారిని సిలువకి అప్పగిస్తాడు యోధా అని తెలిసినా సరే, అతను బలిపీఠము యేసుప్రభుల వారిని స్ట్రాంగ్గా నించోబెట్టింది. కాబట్టి యూదాకి ఆయన శరీరంని రొట్టి ఇవ్వడం మాత్రమే కాదు, యూదా కాళ్ళు కడగటం, కాళ్ళు తొడవటం మాత్రమే కాదు, హత్తుకుని ముద్దు పెట్టగలిగాడు. హల్లెలూయా. ఎవరైనా నీ గురించి ఒక మాట తప్పుగా అనుకుంటున్నారని తెలిస్తేనే మనం వారి దగ్గరికి వెళ్ళలేము, వారితో మాట్లాడలేము.
చేయలేము, వారిని చేర్చుకోలేము. కానీ యేసు ప్రభుల వారు ఇదంతా కూడా యోధా పక్షంగా చేశాడు అంటే, లేకపోతే పేతురు ముమ్మారులు నాకు యేసై తెలియదని బొంకినా సరే నీ పైన నేను సంఘము కడతాను అని యేసు ప్రభుల వారు ఎలా చెప్పారు? ఆయన యొక్క ఆల్టర్ బలము బట్టి ఆయన ఆత్మీయంగా చూడగలుగుతున్నారు, మానవ మనసుని క్షమించగలుగుతున్నారు. హల్లెలూయా. ఆయన పొందుకున్న ఆ బలిపీఠపు బలమును బట్టి ఆయనే ఒక అర్పణగా సిలువ అనే బలిపీఠం మీద నీకు బదులుగా, నాకు బదులుగా, నీకు ఉన్న వ్యాధులన్నీ, నీకు ఉన్న దోషములన్నీ, నీకు ఉన్న పాపములన్నీ, నీ తప్పిదములన్నీ అన్నీ ఆయన నెత్తి మీద వేసుకుని ఒక అర్పణగా నిన్ను బట్టి, నన్ను బట్టి ఆ సిలువ అనే బలిపీఠం మీద ఆయన అర్పణగా మార్చబడ్డాడు. ప్రియ సంగమ, మనం సిలువ అంటే 2 చెక్కలుగా చూస్తామేమో, మెడలో వేసుకునే ఒక లాకెట్గా చూస్తామేమో, చర్చు గుమ్మాల పైన ఒక సింబల్గా మాత్రమే చూస్తామేమో, కానీ అది ఒక బలిపీఠము. యేసు ప్రభుల వారు ఆయన లోకములో పుట్టినది మొదలుకొని హీ స్టార్టెడ్ బిల్డింగ్ ఇట్. 30 సంవత్సరం వచ్చాక కట్టలేదండి ఆయన. ఫ్రమ్ ద డే 1 హీ స్టార్టెడ్ బిల్డింగ్ ద ఆల్టర్. 30 years వచ్చేటప్పటికి దట్ ఆల్టర్ స్టార్టెడ్ బ్యాకింగ్ అప్ జీసస్. హల్లెలూయా. నీకు నాకు ఎప్పుడో అవసరం వచ్చిందేమో, ఎప్పుడో సమయం వస్తుందేమో, ఎప్పుడో ఏదో వస్తుందేమో అప్పుడు కడదామని అనుకోకూడదు. కానీ నీకు నాకు యేసు ప్రభుల వారు అన్న ప్రత్యక్షత వచ్చిన మినిట్ నుంచే, సెకండ్ నుంచే నా బలిపీఠాలు స్టార్ట్ అయిపోవాలి. దైవికమైన బలిపీఠాలు నీవు నేను కట్టినప్పుడు దేవాది హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్. సిలువ అనే బలిపీఠం పైన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. 24 చాలమ్మా, అంతవరకు చాలు. 24 ఒకసారి 24 పెట్టండి మా. To Jesus, the mediator of a new covenant, and to the sprinkled blood that speaks a better word than the blood of Abel. హేబేలు రక్తము ప్రతీకారం పలికిందంట, నా అన్న నన్ను చంపాడు అని. కానీ ఆ సిలువ అనే బలిపీఠం పైన యేసు ప్రభుల వారి రక్తం ఏమని పలుకుతుంది తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో తెలీదు, తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరిని నా స్థానంలో నాతో పాటుగా కూర్చోబెట్టు, తండ్రి తండ్రి హీస్ స్పీకింగ్ ఆన్ యువర్ బిహాఫ్. హల్లెలూయా. సో నీకు నాకు అధికారం ఎక్కడొస్తుంది? బలిపీఠం మీద అంటే ఎస్, ఒక రిచువల్గా, ఒక రిలీజియస్టిక్గా నువ్వు నేను చేయడం కాదు, కానీ మనము యేసయ్య ప్రత్యక్షత కలిగి ఆయన నీ కొరకు నా కొరకు చిందించబడిన రక్తము యొక్క విలువ మన కనుల ముందు పెట్టుకున్నప్పుడు ఎస్, ఇట్ స్పీక్స్ బెటర్. నీ ఆల్టర్ దేవుడు కోరుకున్న రీతిలో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదండి, ఆల్టర్ హ్యాస్ ఎ స్మెల్, ఎట్ ద సేమ్ టైం ఆల్టర్ హ్యాస్ ఎ వాయిస్. నా బలిపీఠము మాట్లాడుతుంది కూడా. హల్లెలూయా. ఎస్. ఇంకా దేవుని చిత్తమైతే వచ్చే వారం అసలు ఎలా మనం బలిపీఠం కట్టుకుందాం, ఎలాగ మన బలిపీఠాలు ఉండకూడని బలిపీఠాలే మన జీవితాల్లో నుంచి ఎలా తీసివేసుకోవాలో ఇది చూద్దాం. లాస్ట్గా ఒక్క మాట నేను చెప్పి ఐ వాంట్ టు క్లోజ్. క్రైస్తవుడుగా, క్రీస్తు ఎరిగిన వారిగా నీవు నేను కూడా బలిపీఠము కట్టడం మన దినచర్యగా ఉండాలి. హల్లెలూయా. మనము గాలి ఎలా పీల్చుకుంటామో అది మనకి ఎంత అవసరమో బలిపీఠము కూడా నీకు నాకు కూడా అంత అవసరము. అండ్ కీర్తనల గ్రంథము 128:3 చూస్తూ ఉంటే, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు, బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. చాలమ్మా. ఎస్, ఇక్కడ చూస్తూ ఉంటే భోజనపు బల్ల అన్నది ఒక బలిపీఠము. ఇది ఇప్పుడు స్పిరిచువల్గా ఒక చర్చ్గా తీసుకుంటా ఉంటే ఈ బలిపీఠము అన్నది ఇక్కడ భోజనపు బల్ల. ఈ బల్ల దగ్గర నుంచి మీ కొరకు ఆత్మీయ ఆహారం సిద్ధపరచబడుతుంది, అది ఇక్కడికి ఇవ్వబడుతుంది. పిల్లలు అనగానే యు ఆర్ ద స్పిరిచువల్ చిల్డ్రన్. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ బలిపీఠంలో నుంచి మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఈ బలిపీఠం మిమ్మల్ని బలపరుస్తుంది. ఈ బలిపీఠము మీ ప్రార్థన అవసరతల్ని కొన్ని తెలిసి తెలియక తీర్చబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఎస్. సో
గాడ్ టుడే హీ సేయింగ్ యు ఆర్ అన్ ఆల్టర్. దేవుడు నిన్ను బలిపీఠముగా చేసుకుని నీలో నుంచి ఆయన చూడాలనుకుంటున్నాడు, నీలో నుంచి ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు, నీలో నుంచి ఆయన క్రియలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్న బలిపీఠాన్ని నువ్వు కడుతున్నావా ప్రియ సంగమా? దేవుడు కోరుకున్న బలిపీఠముగా నువ్వు ఉంటున్నావా లేదా చూసి దేవునికి కోరుకున్న బలిపీఠము వలె నువ్వు నేనము ఉందుముగాక. ఈ వాక్యము దేవుడు దీవించి మీ జీవితంలో బలమైన దైవికమైన బలిపీఠములు కట్టునట్లుగా మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్.